నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల గోదావరి నదీ తీర ప్రాంతాలను సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజలు అధైర్యపడొద్దు అండగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి పొంచి ఉన్న వరద ముప్పు అప్రమత్తమైన అధికారులు బాలింతలను కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాల డిమాండ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన బీసీ సంఘాల నాయకులు గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది సిద్ధంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డీసీపీ భాస్కర్లు పేర్కొన్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది ఉధృతి పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్ రామ్నగర్ రాళ్లవాగు ప్రాంతంలో అలాగే మాతా శిశు కేంద్రానికి సందర్శించి నీట మునిగే ప్రాంతాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ మరియు డీసీపీ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున మంచిర్యాల నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ రామ్నగర్ రాళ్లవాగు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఆదుకునేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు అలాగే మాతా శిశు ఆరోగ్య కేంద్రం నుంచి పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు కానీ కంట్రోల్ రూమ్ కి గానీ సమాచారం అందిస్తే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని తెలిపారు డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ నీట మునిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు రెస్క్యూ సిబ్బందితో సిద్ధంగా ఉన్నారని ప్రజలు భయాందోళనకు గురికావద్దని నదీ ప్రవాహం పెరగనున్నందున ప్రజలు అప్రమత్తతతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
చెప్తున్నాను, ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా కాల్ చేయవచ్చు. ఐ థింక్ ఆల్ మీడియా గ్రూప్స్తో పెట్టారు, మీ అందరికీ కూడా మళ్ళీ ఇస్తున్నాము. ఆల్ మున్సిపాలిటీలో కూడా కంట్రోల్ రూమ్ ఉన్నాయి. కన్సర్న్ ఎంపీడీఓ ఎంఆర్ఓకి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా మనకి వాటర్ లాగింగ్స్ అవుతుంది, ఎక్కడైనా ఏమైనా లో లయింగ్ ఏరియాలో వాటర్ వస్తున్నాయి, ఇట్లా ఏమైనా అయితే మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్కి చూసి రెడీ పెట్టుకున్నాము. ఏమైనా ఇష్యూ అయితే 2-3 అవర్స్ ముందే మనం చెప్తాము, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి షిఫ్ట్ చేస్తాము. సో ఏ పరంగా భయపడడానికి లేవు, ఏ పరంగా నిశ్చింతగా ఉండండి. ఏమైనా పైకి 5 లక్షలు టీసెక్లు వస్తుంది, కిందికి 6.5 లక్షలు. 6.5 లక్షలతో డ్యామేజ్ నష్టం ఇస్తుంది. కడెం కూడా చేసాం, కడెం 3 లక్షల నుంచి 70,000 లక్షలు చాలా తగ్గింది. శ్రీరామ్ సాగర్ కాబట్టి శ్రీరామ్ సాగర్కి స్టార్ట్ చేసి 1,50,000 టీసెక్లు విడిచిపెట్టే నైట్ వరకు వస్తాయి. 1,50,000 కలిసినప్పుడు కడెం లెవెల్ 3 లక్షలు తప్పితే కాబట్టి ఉన్న పత్రం నష్టం ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన కలెక్టర్ గారి నాయకత్వంలో మొత్తం జిల్లా ప్రత్యేకంగా మా మధ్యలో ఏదైతే ఈ సైపానికి ఇబ్బందులు ఉన్నా సమస్యలు అక్కడ మొత్తం 24/7 అన్ని బృందాలు రెడీ యూనివర్సిటీ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ పోరాడు అన్ని ఎక్కడెక్కడ రూరల్కి వచ్చే వరకు ప్రతి వరకు మన ఎంఆర్ఓలు వాళ్ళతో పాటు అదేవిధంగా మున్సిపాలిటీకి వచ్చే వరకు మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఏ రకమైన కష్టంగా ఉండదు. ప్రజలు ఏ రకంగా కూడా భయపడాలి. 24/7 అందరూ అవైలబుల్, అందరి కాల్ నెంబర్ అందరూ ఇస్తారు. కాల్ సెంటర్ నెంబర్ సబ్మిట్ చేస్తారు. ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఏ రకమైన ఇబ్బంది. ఇంకా ఆల్రెడీ అవసరం లేకుండా కొంత ఎన్టీఆర్ కొంత షిఫ్ట్ చేయడం జరిగింది. మాతా శిశు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలకి షిఫ్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 2-3 గంటలకు షిఫ్ట్ అయిపోతుంది. దాదాపు 50-60% గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్, మిగతా ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ అడ్జస్ట్ చేస్తాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు, పేషెంట్లకు ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు. అన్ని రకాలు ఆదుకుంటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము కలెక్టర్ గారు అందరం సిద్ధంగా ఉన్నాం. వారి డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు కానీ, వారి టీం కానీ, డీసీ భాస్కర్ అందరు మొత్తం టీం అంతా ఫుల్ పెట్టి కోఆపరేట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఏ రకమైన సమస్యలు ప్రజలు నిశ్చింతగా వండుకోవచ్చు. ఏదైనా కొంచెం డౌట్ ఉన్నా మీరు తొందరగా కాల్ చేయండి, సంబంధిత అధికారులు చూసుకుంటారు సమస్య. దీంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు 3 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఈ సమస్య రచన ఇప్పుడు వీళ్ళతో పాటు మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ రకంగా 3 ఏళ్ళ నుంచి ఆ పని చేసినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా టెక్నికల్కి సౌండ్ ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ కూడా మంది. ఇది కాకుండా గజయితాలను ప్లాన్ చేశాం. ప్రజలు కూడా కొంచెం అధికారులు చెప్పింది అనవసరంగా రిస్క్ తీసుకొని ఇటువంటి దాటకుండా ఉంటే వాళ్ళకు కానీ మాకు కానీ తప్పకుండా అన్ని రకాల ప్రయత్నిస్తాం. ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సహాయిస్తున్నాం. ఏ రకమైన నష్టం జరగకుండా కాపాడుతాం. పోలీస్ సిబ్బంది మొత్తము రెడీగా ఉన్నాము. ఎక్కడైతే మంచిర్యాల పట్టణంలో రామ్నగర్, ఎన్టీఆర్ నగర్లో పోస్ట్ పెట్టినాము. అండ్ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ దగ్గర కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 20 మంది స్పెషల్ ట్రైన్ అయిన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అండ్ ఒక స్పీడ్ బోటు అండ్ అదర్ ఎక్విప్మెంట్ తోటి కూడా రెడీ ఉన్నాము. ప్రజలకు ఇప్పటి వరకు మానిటరింగ్ ప్రకారం చూసినట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా రెవెన్యూ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ తోటి ప్రజలకు సేవ చేయడానికి. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుందని మంచిర్యాల పట్టణ ప్రజలు ఎవరూ కూడా గోదావరి నది తీర ప్రాంతానికి గాని, రాళ్లవాగు ప్రవాహ ప్రాంతానికి గాని వెళ్లరాదని పట్టణ సీఐ బన్సీలాల్ ప్రజలకు సూచించారు. గోదావరి నది నీటి మట్టం గంటకు పెరుగుతుండటంతో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా రెస్క్యూ సిబ్బంది ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్, రామ్నగర్, రాళ్లవాగు తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరద ఉధృతిని చూద్దామనే ఉత్సాహంతో గాని చేపలు పట్టడానికి వెళ్లరాదని, వరద ఉధృతి తగ్గేంత వరకు తమ ఇండ్లలోనే ఉండాలని కోరారు. ఎలాంటి సమస్య ఎదురైనా 100 నెంబర్కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తే వారికి తగిన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రాష్ట్రంలో నిన్న ఈరోజు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అదేవిధంగా భారీ వర్షాలు పడుతుండడం వల్ల పైన వరద నీరు అనేది ఎక్కువ రావడం వల్ల కడెం ప్రాజెక్టు అండ్ వెల్లంపల్లి ప్రాజెక్టు 17 గేట్లు అన్నది నిన్న ఎత్తడం జరిగింది. దానివల్ల ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉన్నది. గోదావరి ఫ్లోటింగ్ వల్ల మంచిర్యాలలో రామ్నగర్ ఎన్టీఆర్ కాలనీ అదేవిధంగా ఇక్కడ కాలేజీ రోడ్లోని గోదావరి దగ్గర గంటకి ఉధృతి పెరుగుతూ ఉన్నది గోదావరి వరద నీరు. కాబట్టి ప్రజలకి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ అన్ని ప్రదేశాల్లో ఏదైతే ఎన్టీఆర్ కాలనీ రామ్నగర్ రాళ్ళవాగు అదేవిధంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం సిపి గారు మరియు డీసీపీ గారు ఆదేశాలు బందోబస్తు అన్నది స్పెషల్ పార్టీ వాళ్ళతో మరి ప్రతి సిబ్బంది వాళ్ళతో పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం, ఎవరు కూడా గంటకి వరద నీరు ఎక్కువ పెరుగుతుండటం వల్ల ఎవరు దయచేసి లోపలికి వెళ్ళటం అదేవిధంగా చేపలు పట్టడానికి వెళ్ళడం, స్నానం ఈత కొట్టడానికి లేదంటే సెల్ఫీ తీయడం, వీక్షకులు కూడా దయచేసి లోపలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఇక్కడ రావడానికి వీక్షించడానికి చాలామంది వస్తున్నారు. దయచేసి ఎవరు రావద్దు, వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కోరుతున్నాం లోపలికి వెళ్ళి ఈత కొట్టడానికి పోయేటోళ్ళు చేపలు కొట్టడానికి ఇలా ఎవరు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే రామ్నగర్ ఎన్టీఆర్ కాలనీ వాళ్ళు ఉన్నారు, మాతా శిశు హాస్పిటల్ దగ్గర కూడా వీటి వల్ల బ్యాక్ వాటర్ వస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా ఎలాంటి సమయంలో అయినా చేయడానికి మా సహాయ సహకారాలు కూడా పోలీస్ సిబ్బంది అలర్ట్గా ఉన్నది. ఏదైనా ఎన్టీఆర్ కాలనీ వాళ్ళు కానీ రామ్నగర్లో కానీ ఎవరు లోతట్టు ప్రాంతంలో ఏదైతే కింద ఉన్నారో దయచేసి మన మున్సిపల్ శాఖ వారు మరియు రెవెన్యూ వారు సూచించిన దాని ప్రకారం వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం వేరే చోటికి. కాబట్టి దయచేసి ప్రజల్ని మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా చేపలు పట్టడానికి ఈత కొట్టడానికి లేదా వీక్షించడానికి ఇక్కడికి గోదావరి పర్యావరణ ప్రాంతంలోకి వెళ్ళకూడదని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా బీసీ సంఘాల నాయకులు చంద్రయ్య, నీలకంఠేశ్వర్ గౌడ్, ఉదారి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రకటించి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని పెంచి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఐక్యంగా పోరాటాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా సంఘం తరఫున విరివిగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. రాష్ట్ర స్థాయిలో సంచలన సంఘటన ఏంటంటే హైదరాబాదులో బత్తుల సిద్ధేశ్వర్ గారు, జక్కని సంజయ్ కుమార్ గారు 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వరంగల్లో కుమార్ గాడిగే గారు 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో పట్టుదలగా ఈ 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మేము మా జన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి సుమారు 70 కిలోమీటర్లు మంచిర్యాలకు వచ్చి గౌరవనీయులు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వము స్పందించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. ఈ ముట్టడి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఇచ్చిన కాల్తోని ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి చూస్తూ ఉన్నాం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 42% నుంచి 21% లోకల్ బాడీస్లో వాళ్ళు కుదించడం జరిగింది.
మరి ఇది ఎంత అన్యాయమో, మరి దానికి అనుకూలంగా ప్రజలందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం జరిగింది. అంటే బీసీలను అనగదొక్కుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా లేటరల్ ఎంట్రీతోని అన్ని రకాలైనటువంటి జాబ్స్ అన్నీ కూడా కొట్టేయడం జరిగింది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? అగ్రవర్ణాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు ఈరోజున బీసీలే పక్షపాతం చెబుతూ బీసీల పేరు చెప్పుకుని రాజ్నాథ్ సింగ్ ఎక్కడైతే పార్లమెంట్ సాక్షి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉండి ఈరోజున బీజేపీ ప్రభుత్వము మేము ఇవ్వలేమని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ దేశంలో 50% ఉన్న పాపులేషన్ అంటే దాదాపు 60 కోట్ల ప్రజలకి ఇవ్వవలసిన హక్కుల్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం కలరాస్తూ ఉంది. మరి అదే దొందుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా యుద్ధ మేఘాల మీద 10% అప్పుడు రాగానే డిక్లేర్ చేయగానే మొత్తం అంతా 10% రిజర్వేషన్ అగ్రవర్ణాలకు ఇచ్చింది. మరి బీసీలకి హక్కులుండి ఇన్ని తరతరాలుగా బ్రిటిష్ వాళ్ళు లెక్క పెట్టిన తర్వాత ఇవాళ కనీసం లెక్క పెట్టలేని పరిస్థితి ఉన్నామంటే మనం సిగ్గుచేటి. ఇవాళ ప్రజాస్వామ్యం ఎవరికి వచ్చింది, స్వాతంత్రం ఎవరికి వచ్చింది? అగ్రవర్ణాలకు వచ్చింది తప్పిస్తే ఈ బీసీలకి రాలే. రాజ్యాంగం పుణ్యమన్నా అంబేద్కర్ పుణ్యమన్నా కనీసం ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ హక్కులు దొరుకుతాం. మరి ఏ రాజ్యాంగం ప్రకారం అయితే 16% ఇవాళ రిజర్వేషన్ ఇస్తున్నారో మేము ఆ రాజ్యాంగం ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం. మేము కాకమ్మ కథలు చెప్పట్లేదు, మేము గొంతమ్మ కోరికలు చెప్పట్లే. మరి ఎందుకు ఈ రోజున ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి? అంటే మేము చూస్తా ఉన్నాం బీసీని అనదొక్కాలా, అటు రాజకీయంగా రావు, ఉద్యోగంలో రావు, ఎక్కడ కూడా రానికుండా చూసుకోవాలా. ఇవాళ వాళ్ళ హక్కులు కాపాడుకుంటారు ఎస్సీ ఎస్టీలు. ఇవాళ ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తే కానీ వాళ్ళు ఇంకా విభజన జరిగింది ఏబీసీలు వర్గాలుగా. మరి బీసీలుగా పరిస్థితి మరి ఎందుకు వచ్చింది ఈ పరిశ్రమ? బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో నిలబెట్టుకుంటాం అంటుంది కాబట్టి మనం చూస్తాం స్థానిక రిజర్వేషన్లు ఏదైతే ఎలక్షన్ కాకముందే అది ఖచ్చితంగా చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి పేరు వస్తూ ఉంది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ కులగణన మనం ఇచ్చాము, అది కూడా వాగ్దానమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా కులగణన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ 9 నెలలు అయిపోయింది. కులగణన చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇవాళ మన్ని సాకులు చెప్పితే మళ్ళీ ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అదే దుస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో జండారం మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు మరియు మంచిర్యాలలో ఉన్నటువంటి నాయకులందరి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ని అమలు చేస్తామని వారు ప్రకటన జరిగింది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 10 నెలలు అయినప్పటికీ కూడా బీసీలపైన ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. ఈ విధంగా వారు ఇచ్చిన డిక్లరేషన్ కూడా వాళ్ళు నిలుపుకోలేకపోయేసరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కానివ్వండి, ఆమరణ నిరాదీక్ష కానివ్వండి, నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. వెంటనే 42% మాకు బీసీలకు రిజర్వేషన్ పెంచి స్థానిక సంస్థలను నిర్వహించాలని, తద్వారా బీసీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, రాజకీయ లబ్ధి కానివ్వండి, విద్యార్థి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడి బీసీలందరూ కూడా రానున్న రోజుల్లో సముచిత స్థానం పొందే విధంగా ఉంటుంది. అంతేగాని ఏదో మూర్ఖత్వ ధోరణితో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆల్రెడీ మా రిజర్వేషన్ను కట్ చేసి ఆల్రెడీ 10% రిజర్వేషన్ను ఆ ఊసులకు ఇచ్చేసి మమ్మల్ని. భారీ వర్షాల వలన గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వరద ముప్పు ఏర్పడింది. ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య సిబ్బంది పోలీసుల సహకారంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని పేషెంట్లను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి 130 మంది పేషెంట్లను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి 108, 104 ప్రైవేటు అంబులెన్సులలో తరలించామని, అలాగే ఆసుపత్రి సిబ్బందిని వైద్య పరికరాలను కూడా తీసుకుని రావడం జరిగిందని అన్నారు. అలాగే పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో కూడా చికిత్స పొందేందుకు ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించడం జరిగిందని తెలిపారు.
గోదావరి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ ఇట్ ఈస్ 6 lakhs 6 లక్షలు క్రాస్ అయ్యి 1-2 అవర్స్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి గతంలో లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా ఇదే సేమ్ ఇన్సిడెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ వచ్చి ఉన్నాయి కాబట్టి మార్నింగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు టీచర్ సూపరింటెండెంట్ గారు నేను మా టీం అంతా కూడా కలిసి 130 ఐపీ కేసెస్ ఉన్నటువంటి ఎంసీఎస్లో ఉన్న కేసెస్ అన్నింటిలో 21 కేసెస్ ఏఎన్సీ కేసెస్ ఉన్నాయి. అట్లాగే డెలివరీ అయిపోయినటువంటి పిఎన్సీ కేసెస్ ఒక 7 కేసెస్ ఉన్నాయి. అట్లాగే పోస్ట్ ఆఫ్ కేసెస్ 52 కేసెస్, అలాగే ఐసీయూలో 8 కేసెస్ అండ్ ఎస్ఎన్సీయూ పీడియాట్రిక్లో 37 కేసెస్. ఈ రకంగా కేసెస్ అన్నిటి కూడా జీజీఎస్ హాస్పిటల్కి కన్సర్న్ సిఎస్సీస్కి అవసరమైన మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్కి అన్నీ కూడా ప్లాన్ చేసి ఉన్నాము. మనకి 108 వెహికల్స్ 108 వచ్చేసాయి, 102 వెహికల్స్ ఉన్నాయి, తర్వాత ఆర్టీసీ బస్సెస్, తర్వాత ప్రైవేట్ అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేసేసి షిఫ్ట్ చేసేస్తాము. ఇప్పటికే మనకు సోఫార్ మనకి ఒక 30 కేసెస్ వరకు షిఫ్ట్ కూడా అయిపోయినాయి. ఒక 1 అవర్లో కంప్లీట్ షిఫ్ట్ సేఫ్టీగా ఉన్నాము. వీళ్ళతో పాటు షిఫ్ట్ చేసినటువంటి ఆ యొక్క హాస్పిటల్లో కన్సర్నింగ్ స్టాఫ్ నర్సెస్ కానీ డాక్టర్స్ని కానీ మెడిసిన్ కిట్ కూడా వాళ్ళకి మేము కిట్ లాగా పంపిస్తాము. అలాగే ప్రైవేట్ డాక్టర్స్ని కూడా వీటిని చూసుకోమని చెప్పడం జరిగింది. మేమంతా అలర్ట్గా ఉన్నాము. డిస్టిక్లో మిగతా డిస్టిక్ అంతా కూడా అలర్ట్ చేసి ఉన్నాము. ఇక్కడ కటాఫ్ విలేజెస్ కానీ గోదావరి వచ్చే ప్రాంతంలో అన్ని పిహెచ్సిస్ కానీ సబ్ సెంటర్స్ కానీ టోటల్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ని అలర్ట్ చేసి ఉన్నాము. ఇప్పటి వరకు నో క్యాజువాలిటీ అకార్డ్ ఇన్ ద మంచిర్యాల డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో అల్పపీడన ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో భారీగా వర్షాలు ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్లు అలర్ట్గా ఉండాలని సూచించడం జరిగింది. ప్రజలతో మరియు అధికారులతో కోఆర్డినేషన్లో ఉంటానని తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మన రాష్ట్రంలో 2 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. దోమల నుంచి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. నేను మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ కూడా ఫాగింగ్ ఎక్కువ చేయాలని చెప్పి వారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమైనా కష్టాలు ఉంటే డెఫినెట్లీ అధికారులకు ఫోన్ చేసి చెప్పండి. నేను కూడా మీ అందరితో కోఆర్డినేట్ చేసి మీరందరూ సేఫ్గా ఉండాలని చెప్పి కోరుతున్నాను. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ అన్నారు. సోమవారం తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక వాల్ పోస్టర్ను స్థానిక పట్టణ ఎస్ఐ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరదాగా కిక్ కోసమో థ్రిల్ కోసమో మొదలయ్యే మత్తు మందుల అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయని అన్నారు. డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుందన్నారు. డ్రగ్స్ వ్యసనాలను వదులుకొని కొందరు బలవన్మరణాలు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు యువత వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కొరకు సామాజిక సంస్థలు కృషి చేయాలన్నారు. వాల్ పోస్టర్ విడుదల సందర్భంగా ఎస్ఐ టీబీఎస్ఎస్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రాజలింగుమోతే, సభ్యులు కడమంచి సాయి, వేల్పుల వెంకటస్వామి, బాబురావు, మరిస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రామకృష్ణాపూర్ పట్టణంలో ఈ తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం వారు మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. దీంట్లో ప్రకారం యువత ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడద్దని చెప్పేసి వీరొక నిర్ణయం ప్రకారం పట్టణంలో ఈ స్టిక్కర్స్ అన్ని తయారు చేసి ప్రతి వాడవాడకు తర్వాత అన్ని చోట్ల ప్రజలు ఉండే చోట పబ్లిక్ ఎక్కువ తిరిగే చోట అంటించేసి అవగాహన కలిగిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ముందు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మన ప్రభుత్వం కూడా ఈ గంజాయి గురించి యువత చెడిపోతున్న స్ట్రిక్ట్గా వారి మీద చర్యలు తీసుకునే కార్యక్రమంలో భాగంగా మేము కూడా తీసుకున్నాం. ఇట్లా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందు రావడం కూడా శుభ సూచకం. అది కాబట్టి యువత ఎవరైనా కూడా ఈ గంజాయి బారిన పడదని చెప్పేసి అది మనకు ఈ ఓన్లీ మాటల ప్రకారం వింటల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి పోస్టర్లు చూసినప్పుడల్లా కూడా మనలో ఎంతో కొంత 10 మందిలో ఒక్కడైనా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి ఆలోచన.
కాబట్టి ఎవరు కూడా యువత ఈ చెడు వైపు వెళ్లకుండా మంచి భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా మంచి తన యొక్క ఆలోచనలన్నీ మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఈ గంజాయి కానీ తర్వాత మిగతా మత్తు పదార్థాల వైపు వెళ్ళదన్న ఉద్దేశంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీంతో పాటు యువత ఇంకా ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తున్నది. వినాయక చవితి సందర్భంగా కూడా ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకోవడానికి మేము కూడా ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వినాయక మండపాలు పెట్టుకుంటారో ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఆ తర్వాత మేము వచ్చి మళ్ళీ అక్కడికి మా వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రతి ఒక్క వినాయక మండపం కూడా అన్ని వారి యొక్క ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అన్నీ కూడా కరెక్ట్ దాన్ని వారి బాధ్యత తీసుకోవాలి. ఎలక్ట్రిక్ కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రతి మైక్ పర్మిషన్ అన్ని తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఇదే ముందుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సూచనలు పాటించి అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాం. పండుగలు కూడా రోజు కూడా మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటాం. ఏదైనా విషయం జరిగినప్పుడు 100 ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మేము స్పందించే అవకాశం ఉంది. కాబట్టి మేము మరి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అందరూ కూడా ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అందరూ కూడా కలయికతోటి పని చేస్తున్నాం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 100 ద్వారా తెలిపినా మేము అందరం కూడా మేము వచ్చి సాయం చేస్తాం. ఏదైనా కూడా ఏదైనా కూలిపోయే అవకాశం ఏంటంటే అందరి నుంచి మాకు చెప్తే ఇక్కడ మనకు కేతన్పల్లి గవర్నమెంట్ స్కూల్లో అందరూ కూడా పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చేసి ఈ 4 రోజులు అక్కడ ఉంటే మీకు సేఫ్టీగా ఉండని ఈ విధంగా మేము కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాయుగుండం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జైపూర్ మండల పరిధిలోని గోదావరి నదీ తీర పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. అదే క్రమంలో సుందిళ్ల బ్యారేజ్ క్యాచ్మెంట్ వర్షపు నీటితో పాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వదిలే వరద నీటి ప్రభావాన్ని పూర్తి గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నట్లు సోమవారం పోలీస్ రెవెన్యూ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చామన్నారు. కావున నది పరివాహక ప్రాంతంలోకి పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, మత్స్యకారులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరినారు. రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మహానేత దివంగత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా క్యాండిల్స్ వెలిగించి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టీపీసీసీ కార్యదర్శి పిన్నంటి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2004 సంవత్సరంలో వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహాపాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని అన్నారు. అట్టి పాదయాత్రలో నేరుగా ప్రజల కష్టాలు తెలుసుకొని రైతులకు 9 గంటలు కరెంటు ఉచితంగా ఇచ్చి ₹1,00,000 రుణమాఫీ చేసిన మహానేత అని, అలాగే నిరుపేదలకు ఆరోగ్యశ్రీ కార్డు అందించి 104, 108 అంబులెన్స్ పెట్టి ఉచిత వైద్యం అందించిన మహానుభావుడని, అలాగే డబ్బు లేక చదువుకోలేని పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా డబ్బులు అందించి పేద విద్యార్థులను గొప్ప చదువులకు మార్గం చూపిన నాయకుడు వైఎస్ఆర్ అని, అలాగే పేదలకు రేషన్ కార్డు అందించి రేషన్తో పాటు నిత్యావసర సరుకులు అందించిన వ్యక్తి వైఎస్ఆర్ అని, అలాగే జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు కట్టించిన ఘనత వైఎస్ఆర్కే దక్కినదని, రచ్చబండ ద్వారా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ ప్రజాపాలన అందించిన ఘనత వైఎస్ఆర్దే అని, 2009లో రెండవసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సెప్టెంబర్ 2, 2009 రోజున భారీ వర్షం ఉండగా ప్రభుత్వ అధికారిక రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తున్న సందర్భంలో నల్లముల పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగిందని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మహానేతను కోల్పోవడం జరిగిందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం సాగర్ రెడ్డి, నాయకులు దీకొండ శ్యామ్ గౌడ్, కొక్కుల సతీష్, బొద్దుల ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతిని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ కేంద్రపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూనే గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎప్పుడు కూడా సుఖశాంతంతో ఉండాలని చెప్పి రైతాంగం ఎప్పుడు కూడా కష్టంలో ఉండదని చెప్పేసి ఆ రోజు ఉచిత కరెంటు, అదేవిధంగా ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, అదే కాకుండా పేదింటి విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూనే ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం కృషితో చేయడం జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని ఈ అభివృద్ధి కోసం వారి ఆశయాలు కొనసాగించడం కోసం ముందుకు పోవాల్సిన బాధ్యత మనలో ఉందని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో ఉచిత కరెంట్ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్ స్కీమ్ కానివ్వండి, వీటి అన్నిటి మీద కూడా ప్రజలకు తీసుకుపోవాలి. అదేవిధంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఏదైతే రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు అంటే హెల్త్ కార్డు కూడా ఇవ్వడానికి చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ వాడవాడ లోపల ఎవరైతే లేవో వాళ్ళందరినీ కూడా ఒక సేకరణ చేసి మనం ఎంఆర్ఓ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వివేక్ వెంకటస్వామి గారు గడ్డ వంశీకృష్ణ గారి నాయకత్వం లోపల మనం ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి 15వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి గారు మరియు ముఖ్య నాయకులు మరియు మహిళా నాయకులు పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దారింట్లో యాక్సిడెంట్ అయితే వెంటనే 5 నిమిషాల్లో వచ్చే అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా పేదవాడికి ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా పేదవాడు చదువుకోవాలంటే ఆ రోజుల్లో ఇబ్బంది అంటే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన లేకపోవడం బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల గోదావరి నదీ తీర ప్రాంతాలను సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రజలు అధైర్యపడద్దు, అండగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి పొంచి ఉన్న వరద ముప్పు, అప్రమత్తమైన అధికారులు బాలింతలను కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాల డిమాండ్. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన బీసీ సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.